ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాలు రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కేసు. జాతీయ స్థాయి గనుల తవ్వకాలనే ప్రశ్నిస్తున్న వివాదాస్పదమైన వ్యవహారం. సిబిఐ అంచనాల ప్రకారమే ఈ కుంభకోణం విలువ 15,000 కోట్ల రూపాయలు. అప్పటి ప్రభుత్వ పెద్దలు అధికారులండతో గాలి జనార్దన్ రెడ్డి గుట్టుగా సాగించేసిన అక్రమ వ్యవహారం. చాటుమాటుగా సాగిపోయిన ఈ తంతులో 2009 డిసెంబర్ నుంచి తవ్వి తీసిన సిబిఐ అభియోగ పత్రం దాఖలుతో మరో ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. ఓ ఐఏఎస్ అధికారే నిందితురాలిగా బోనెక్కటమే ఈ కేసు తీవ్రతను తెలియచేస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమంగా తవ్వేసి సొమ్ము చేసుకుంది ముడియినుమా లేక బంగారమా అన్నట్టుగా సాగిపోయిన అక్రమ వ్యవహారం ఓఎంసీ కేసు. సిబిఐ అంచనాల మేరకే అక్షరాల 15,000 కోట్ల రూపాయల పైచిలుకు కుంభకోణం ఇది. వాస్తవానికి 2009 డిసెంబరులో ఈ కేసు నమోదు సమయంలో ఓఎంసీ, బళ్ళారి ఐరన్ ఓర్ కంపెనీలు రెండింటి పేర్లనే నిందితులుగా చేర్చారు. దానికి తోడు గుర్తు తెలియని ప్రభుత్వాధికారుల జాబితాను జతపర్చింది. అనంతపురం జిల్లా డి హరేహల్ మండలంలోని సిద్ధాపురంలో ఈ అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా మొదటి ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసింది. 4 లీజు లైసెన్సుల ద్వారా అనంతపూర్, కర్ణాటక సరిహద్దుల్లో అక్రమ తవ్వకాలు జరిపేశారని ప్రథమ సమాచార నివేదికలో తేల్చింది. అంతర్గంగమ్మ కొండ వద్ద కేటాయించిన 68.5 హెక్టార్ల ప్రాంతంలో సరిహద్దులు చెరిపేసి తవ్వకాలు చేశారని సిబిఐ పేర్కొంది. నిషేధిత అటవీ ప్రాంతాల్లోనూ తవ్వేశారని స్పష్టం చేసింది. ఇక ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలను సెప్టెంబర్ 5న అరెస్టు చేసిన సిబిఐకి బళ్ళారిలోని వారి నివాసాల్లో సోదాల్లో కళ్లు చెదిరేంత బంగారం, నగదు లభ్యమైంది. బళ్ళారి, బెంగళూరులోని గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస నివాసాల్లో మొత్తం 61 కేజీల బంగారాన్ని, 4.24 కోట్ల నగదును సిబిఐ స్వాధీనపర్చుకుంది. స్థిర చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాల్ని దొరకబుచ్చుకుంది. దీంతో పాటు గాలి సొంత హెలికాప్టర్, 15 కోట్ల రూపాయల విలువైన ఖరీదైన కార్లను సీజ్ చేశారు. అప్పట్నుంచి గాలిని 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సిబిఐ అనంతరం ఈ కేసులో సహనిందితులుగా ప్రభుత్వ మాజీ అధికారి విడి రాజగోపాల్ను, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, తాజా అభియోగ పత్రంలో అనంతపురానికి చెందిన మైనింగ్ అధికారి లింగారెడ్డి పేరును చేర్చింది. మరోవైపు ఓఎంసీ డైరెక్టర్ రాజశేఖర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అడ్డగోలుగా లీజు లైసెన్సులు కట్టబెట్టిన శ్రీలక్ష్మి, విడి రాజగోపాల్లు అడ్డంగా దొరికిపోయారు. గాలికి ప్రయోజనం కల్పించేలా వ్యవహరించారని వీరిద్దరిపైన సిబిఐ కేసులు నమోదు చేసింది. ప్రభుత్వాధికారిగా ఉండి అధికార దుర్వినియోగానికి, నేరపూరిత కుట్రకు పాల్పడినట్టుగా అభియోగాల్ని మోపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డితో కుమ్మక్కై ఈ ద్రోహానికి పాల్పడ్డారని సిబిఐ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. ఆమె మరో అడుగు ముందుకేసి లీజులు దక్కాలంటే రాజకీయ పెద్దల్ని కలవాలంటూ సూచించినట్టు సిబిఐ వద్ద ఆధారాలున్నాయి. మూడో నిందితుడిగా ఉన్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ విడి రాజగోపాల్ కూడా గాలికి ఓఎంసీ గనుల్ని సంతర్పణ చేయటంలో ముందుండి వ్యవహరించారని కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. 2004 నుంచి 2010 వరకు ఏపీఎండీసీ ఎండీగాను జోడు పదవుల్లో కొనసాగిన రాజగోపాల్ ప్రజా వనరుల్ని అడ్డంగా గాలికి దోచిపెట్టారంది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లను మార్చేసి అక్రమ తవ్వకాలకు ఇతోధికంగా సహకరించారని పకడ్బందీ ఆధారాల్నే సేకరించింది. అటు కర్ణాటకలోనూ జరిగిన అక్రమాలపైన సిబిఐ మరో కేసు నమోదు చేసింది. కర్ణాటక నుంచి తవ్వి తెచ్చిన 1 కోటి టన్నుల ఖనిజాన్నే ఎగుమతులు చేశారని భావిస్తున్న సిబిఐ
అక్కడి అక్రమాలను శోధిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్కడ గాలి జనార్దన రెడ్డిపై కేసులు నమోదు చేశారు. గాలి, ఆయన భార్య లక్ష్మీ అరుణ భాగస్వామ్యులుగా ఉన్న అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ, డెక్కన్ మైనింగ్ కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఇందుకోసం కర్ణాటకలోని బళ్ళారిలోని ఓ తాత్కాలిక కార్యాలయాన్ని సిబిఐ ఏర్పాటు చేసుకుంది. ఈ కేసులో గాలి అనుచరులు, కుడ్లగి ఎమ్మెల్యే నాగేంద్రతో పాటు కంపిలి ఎమ్మెల్యే సురేష్ ఇళ్లలోనూ తనిఖీలు చేసి కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకుంది సిబిఐ. గాలి అక్రమాల్ని శోధించేందుకు సిబిఐ భారీ కసరత్తే చేసింది. వేలాది పేజీల డాక్యుమెంట్లు, వందల ముడి ఇనుము ఖనిజం శాంపిళ్లతో పాటు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించుకుంది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ ముడి ఇనుప ఖనిజాన్ని ఎక్కడ తవ్వింది, ఎంత మేర తవ్వింది, ఎప్పుడు తవ్వింది అన్న అంశాల్ని శాటిలైట్ ఫోటోలతో నిర్ధారించుకున్నారు. గనుల యజమానులను, అలాగే గనుల వ్యవహారాలతో సంబంధం ఉన్న అధికారుల్ని ప్రశ్నించారు. అక్రమాలకు వ్యతిరేకంగా కీలక సాక్ష్యాల్ని సేకరించారు. అక్రమాలపై క్షేత్ర పరిశీలనకు వెళ్లి మొత్తం 112 వివిధ గ్రేడ్ల ఇనుప ఖనిజ నమూనాల్ని సేకరించడమే కాక వాటిని ఎన్ఎండిసి, ఎన్జీఆర్ఐ లాంటి అత్యుత్తమ సంస్థలతో పరీక్షింపచేశారు. ప్రిజన్ మ్యాప్ల వినియోగంతో పాటు తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో ఉపగ్రహ చిత్రాలు తీయించారు. విదేశీ ఉపగ్రహ ఏజెన్సీ జియోఐ నుంచి 2007 నుంచి 2011 వరకు మైనింగ్ జరిగిన ప్రాంతం డిజిటల్ చిత్రాల్ని తెప్పించారు. జియోఐ నుంచి ఒక్కో డిజిటల్ చిత్రాన్ని 2 లక్షల చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేశారు. ఉపరితలంపై శోధించేందుకు టోటల్ స్టేషన్, 3D టెరెస్ట్రియల్ లేజర్ స్కానర్ లాంటి పరికరాల్ని వినియోగించారు. దీనికి సంబంధించి రవాణా సంస్థల నుంచి ఆరా తీశారు. చోరీ చేసి నాణ్యమైన ఇనుప ఖనిజాన్ని రాష్ట్రంలోని కృష్ణపట్నం, విశాఖ, చెన్నైలతో పాటు కర్ణాటకలోని మంగళూరు పోర్టు నుంచి ఎగుమతి చేసినట్టుగా గుర్తించిన అధికారులు అక్కడి స్టాక్ యార్డుల్ని తనిఖీ చేసి వివరాలు సేకరించారు. జీవోల జారీలో ఒత్తిళ్లు వచ్చాయన్న రాజగోపాల్, ఇటు శ్రీలక్ష్మి వాదనల కోణంలో అప్పటి వైఎస్ వ్యక్తిగత కార్యదర్శి ఎంజీవీకే భానును కూడా సిబిఐ ప్రశ్నించింది. గాలి కోసం బెదిరింపులకు దిగారన్న అంశంపై కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. అవేగాక ఓఎంసీకి సిద్ధాపురంలో 39.48 హెక్టార్ల ప్రాంతాన్ని క్యాపిటివ్ మైన్ గా ఇవ్వడాన్ని కూడా సిబిఐ కీలక సాక్ష్యంగా పరిగణిస్తోంది. కర్ణాటక నుంచి అక్రమంగా ముడి ఇనుము రవాణా చేసి ఓఎంసీలో తవ్వకాలు జరిపినట్టుగా చూపించడంపైన కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్దుష్టమైన సాక్ష్యాల్ని సేకరించింది. నకిలీ పర్మిట్ల వల్లే భారీ ఎత్తున ఖనిజం అక్రమంగా రవాణా అయ్యిందని గుర్తించారు. ఓబులాపురం అక్రమాలకు సంబంధించి స్థానిక సాక్షులతో పాటు అనుచరుల నుంచి సిబిఐ ఆధారాలు సేకరించింది. గాలి సన్నిహితుడు స్వస్తిక్ నాగరాజు నుంచి ముడి ఇనుము రవాణాకు సంబంధించి వివరాల్ని రాబట్టింది సిబిఐ. దానిపై గాలి సోదరులు కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డిని సైతం పిలిపించి ప్రశ్నించారు. అంతేగాక కర్ణాటకలోని సండూరు గ్రామ పరిధిలో జరిగిన తవ్వకాల విషయాన్ని అక్కడి గనుల శాఖ అధికారుల వద్ద నుంచి సిబిఐ సమాచారాన్ని రాబట్టింది.